ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీరమణుల బాల్య జీవిత విశేషములు. ఆర్ద్ర దర్శనవేళ జన్మించిన ఈ శిశువుకి తల్లిదండ్రులు జాతకకర్మ నాడు వారి కులదైవమైన శ్రీ వెంకటేశ్వరుని పేరు పెట్టారు. తండ్రి గారికి సన్యసించిన ఒక అన్నగారు వెంకటేశ్వర అయ్యర్ పేరున ఉన్నారు. వారి పేరు కూడా కలిసి వచ్చేటట్లుగా వెంకటేశ్వర్ అయ్యర్ అని శిశువుకి నామకరణం చేశారు. వీరి బంధువు లక్ష్మణ అయ్యర్ తెలుగు విద్వాంసులు. ఆయన వెంకట్రామన్ని ముద్దుగా రమణుడని, ప్రేమ పొంగినప్పుడు నాయన రమణి అని పిలిచేవారు. తెలుగు సంప్రదాయం ఒకదానిని ఆ బాలుడు చిన్నతనంలో అలవరుచుకున్నాడు. వారి సంప్రదాయానికి భిన్నంగా తండ్రిని నాయన అని పిలిచేవారు. వీరిని అనుసరించే మిగతా వారు కూడా సుందరమయ్యర్ని నాయన అని పిలవడం మొదలుపెట్టారు. వెంకట్రామన్కు తల్లిపాలు తాగడంలో ఒక విశేషం ఉన్నది. శైశవంలో పిల్లలు తల్లిపాలు తాగుతారు. అయితే వెంకట్రామన్ శైశవంలోనే కాదు, బాల్యంలోనూ తల్లిపాలు తాగాడు. వీరు తల్లిపాలు తాగుతుండగా వీరి బంధువుల పాప అయిన మీనాక్షి మరొక వైపున తన తల్లిపాలు తాగుతుండాల్సింది. ఆ పాప తాగకపోతే తాను తల్లిపాలు తాగేవాడు కాదు. వెంకట్రామన్కి చిన్నప్పటి నుంచి ఏ ఆహారం కూడా ఇతరులతో పంచుకొనిదే తాను తీసుకునేవాడు కాదు. చదువుకునే వయసు వచ్చినప్పుడు వెంకటేశ్వర్ అయ్యర్ను బడిలో చేర్చారు. అప్పుడు వెంకట్రామన్గా పేరు మారింది. కాలక్రమంలో ఆ పల్లె జనాలు కూడా ఆ పేరుతో పిలవడం, అదే పేరు స్థిరపడము జరిగింది. ముద్దు పేరు, వ్యవహారనామం కూడా ఇదే. చిరులో ఇంగ్లీష్ చెప్పేబడి లేకపోవడం చేత సుందరమయ్యరు దిండిగల్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో హెడ్ గుమస్తాగా పనిచేస్తూ ఉన్న తన పెద్ద తమ్ముడు సుబ్బయ్యర్ వద్దకు వెంకట్రామన్ను పంపారు. వెంకట్రామన్ అక్కడ 3వ క్లాసులో చేరాడు. అప్పటికే నాగస్వామి అక్కడ ఉండి చదువుకుంటున్నాడు. అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణులు. మంచి హృదయం కలవారు, దేహపుష్టి కలవారు. వ్యాయామం, కుస్తీ, ఫుట్బాల్ ఇద్దరికీ ఇష్టమైన ఆటలు. అన్న ఏ ఆట ఆడితే తను అదే ఆడేవాడు. తనకు స్వయంగా దేనియందు ఇష్టమూ లేదు, అయిష్టమూ లేదు. తగువులాటలో వెంకట్రామన్కు పిడిగుద్దల భీమన్న అని పేరు. అందుకనే వెంకట్రామన్కి కోపం తెప్పించడానికి పెద్దవారు సైతం భయపడేవారు. దెబ్బ తినవలసి వస్తే ఏమాత్రం జంకేవాడు కాదు. ఫుట్బాల్ ఆటలో మంచి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతిరోజు వైఖానదిలో ఈతలు కొట్టేవారు. వెంకట్రామన్కి చదువుల పట్ల ఆసక్తి లేదు, కానీ ఏకసంథాగ్రాహి. విన్నది విన్నట్లుగా ఒప్పచెప్పేవాడు, కానీ శ్రద్ధ లేదు. ఇటువంటి వాడు భావి కాలంలో అవతార పురుషుడు కాగలడని ఎవరు ఊహించగలరు? వెంకట్రామన్కి 12 సంవత్సరాల వయస్సులో తండ్రి మరణించారు. అప్పుడు ఆయన వయస్సు 48 సంవత్సరాలు. తండ్రి మరణం తర్వాత కుటుంబంలోని మార్పుల ప్రభావం వల్ల వెంకట్రామన్ అన్నగారు నాగస్వామి చదువుల పట్ల చాలా శ్రద్ధ వహించడం ప్రారంభించారు. కానీ వెంకట్రామన్కు అది ఎలాంటి ప్రభావం చూపలేదు. జీవితం ఉదాసీనంగా గడుపుతున్నాడు. హై స్కూల్కి వచ్చినా కూడా చదువునందు పెద్దగా శ్రద్ధ చూపలేదు. ఆంగ్ల భాష, లెక్కలంటే బొత్తిగా ఇష్టం లేదు. తమిళ వ్యాకరణం, తమిళ శ్లోకాలు ఒకసారి వింటే మర్చిపోయేవాడు కాదు. మొత్తానికి చదువు పట్ల ఆసక్తి చూపకపోయినా అన్ని పరీక్షలలో ఉత్తీర్ణుడయ్యేవాడు. వెంకట్రామన్ నిద్రలో అపర కుంభకర్ణుడు. సుబ్బయ్యర్ దిండిగలలో అభిరామి అమ్మన్ కోయిల్ వీధిలో కాపురం ఉండేవారు. ఒకనాడు సుబ్బయ్యర్ కుమారుడు శ్రీనివాస్ పుట్టినరోజు. రాత్రి వంట చేసి పెట్టి కోవెలకు అందరూ వెళుతూ గదిలో చదువుకుంటున్న వెంకట్రామన్తో ఇల్లు చూసుకోమని చెప్పి బయలుదేరారు. కొంతసేపటికి నిద్ర వస్తున్నందున వెంకట్రామన్ దీపం తగ్గించి తలుపుకు లోపల వైపున తాళం వేసి నిద్రలో మునిగిపోయాడు. 1-2 గంటల తర్వాత అందరూ వచ్చి తలుపు తడితే జవాబు లేదు. గట్టిగా పిలుస్తూ తలుపులు బద్దలవునట్లు బాదారు. ఈ గలాభాకు ఊరి వారందరూ పోగయ్యారు. ఒక్కొక్కరు ఒక్కో ఉపాయం చెప్పారు. బాలునికి ఏమైనా అయిందేమోని అనుమానం. గోడ దూకి లోపలికి వెళ్ళి చూస్తానని నాగస్వామి అన్నాడు. అలా చేయవద్దని, ఆ తాళమును బయట నుంచి కూడా తీయవచ్చని చెప్పి ఇరుగు పొరుగు తాళం చెవులతో ప్రయత్నించగా అదృష్టవశాత్తు ఒకదానితో తెరుచుకుంది. కోలాహలంగా అందరూ వెంకట్రామన్ చుట్టూ చేరి గిచ్చినా, కదిపినా, గుద్దినా, తన్నినా ఆయనలో చలనం లేదు. చివరకు ఎంతోసేపటికి మెల్లగా కొనరెప్పలు తెరిచి చుట్టూ ఇంతమంది ఉన్నారేమిటి అని ప్రశ్నించాడు. ఎంత కుంభకర్ణుడివిరా అని అందరూ ఆశ్చర్యపోయారు. పూర్వం అతనిచే కొట్టబడిన తుంటరి పిల్లలకు ఇది తెలిసింది. అతని మేల్కొని ఉంటే ఏమీ చేయలేని వారు అతను నిద్రించు సమయంలో అతనిని దూరంగా ఏకాంత ప్రదేశమునకు తీసుకువెళ్ళి బాగా చితకదన్ని
మరలా తీసుకొచ్చి పడుకోబెట్టి వెళ్ళిపోయేవారు. ఈ విషయం వెంకట్రామన్కు కొంచెం కూడా తెలియదు. ఆ తర్వాత ఆ బాలుడు చెప్పినప్పుడే ఇలా జరిగిందని అతనికి తెలిసేది. తన చిన్ననాటి నిద్రను గురించి భగవాన్ శ్రీరమణులే ఇలా చెప్పారు. చిన్నప్పటి నా నిద్ర చరిత్ర ప్రసిద్ధమైనదే కదా. స్కూల్లో పాఠాలు చెప్పుతుంటే కునికిపాట్లొస్తవని వెనక గోడకు మేకొకటి కొట్టి తాడు కట్టి జుట్టుకు ముడిపెట్టేవాణ్ణి. తల ఊగితే తాడు బిగిసి మెలకువ వచ్చేది. అట్లా కట్టుకోకుంటే పంతులు చెవులు మెలిపి ఊపి లేపేవాడు. భగవాన్ ఇదంతా కల్పించి చెప్పలేదు కదా అన్నారు అక్కడున్న మురుగనార్. అప్పుడు భగవాన్, లేదు లేదు, వాస్తవమే. పాఠం వినకుంటే పంతులు దండిస్తాడని అట్లా చేసేవాణ్ణి. అప్పటి స్థితి అది అని అన్నారు. వెంకట్రామన్ అంటే పినతల్లికి చెప్పలేని ప్రేమ. అప్పుడప్పుడు ఆమెకు ఇంటి పనుల్లో సాయం చేసేవాడు. నీళ్లు తెచ్చి పెట్టేవాడు. ఆమె చాలా మడి ఆచారం పాటించేది. తడిగోచి పెట్టుకొని వంటలో సాయం చేయమనేది. అలా చేస్తే అందరూ ఆడంగ్యాన్ని హేళన చేస్తారని ఒప్పుకునేవాడు కాదు. అటువంటి వెంకట్రామన్ భవిష్యత్తులో శాశ్వతంగా గోచి పెట్టుకున్నాడు. అసలు వెంకట్రామన్ చిన్ననాడు జరిగిన ఒక సంఘటనను పరిశీలించినట్లయితే అతని శాశ్వత కౌపీన ధారణకు అది నాందిలా కనిపిస్తుంది. వెంకట్రామన్ చిన్నతనంలో ఒక వకీలు వారి ఇంటి పక్కన కాపురం ఉండేవారు. ఒక రోజున ఆయన పని మీద ఊరెళ్ళాడు. ఆ విషయం తెలుసుకున్న వెంకట్రామన్ ఆయన ఇంట్లోకి వెళ్ళి ఒక కేసుకు సంబంధించిన దస్తావేజులను నాటకం, ప్రకటన కాగితాలంటూ పంచిపెట్టాడు. ఆ వకీలు ఊరి నుండి తిరిగి వచ్చాక వాటి కోసం వెతికితే కనబడలేదు. ఆరా తీయగా అసలు విషయం తెలిసి అతని తండ్రికి ఫిర్యాదు చేశాడు. ఆయన కోపంతో వీడికి బట్టలు విడిపించి తలగొరిగి గోచి పెట్టండి, తిండి పెట్టకండి అన్నాడు. ఈశ్వరలీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో కదా. చిన్నతనం నుండి వెంకట్రామన్కు తంగక్కై అనగా బంగారు చెయ్యి అన్న పేరు ఉంది. ఆ పేరు తనకెలా వచ్చిందో ఆయనే ఇలా వివరించారు. ఎప్పుడైనా ఏ ఆటలోనైనా సరే గెలుపు నాదే. కుస్తీ పట్లు, ఈత, చివరికి ఇంటి పనుల్లోనైనా నా చెయ్యి పడిందంటే ఆ పని చట్టున పూర్తయ్యేది. అందువల్ల తంగక్కై అన్న పేరు వచ్చింది. మా పిన్ని అప్పడాలు చేసే ముందు, నాయనా ముందు నీ చేయి పెట్టరా అనేది. ఆమెకు నేనంటే అంత నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి.